ఇక ఈయనోని వేసుకొచ్చింది మొత్తవారిని. ఆ బీఆర్ఎస్లో మిగిలేది ఆ నలుగురే. 15 రోజుల్లో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దానం. బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేటోళ్ళు. పార్టీ ఆఫీసును కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపిండు. ఆయన ఫ్రెండ్స్ బినామీలు వేల కోట్లు దోచుకున్నారు. త్వరలో ఆ కథలన్నీ బయట పెడతానని వెల్లడి. ఇప్పుడు మగతనం వచ్చినట్టున్నది నాకు. గిదే ముచ్చట అప్పుడు చెప్పాను ఉంటివి, మొగోడు అనిపించుకుందు. పోతే పదవి పోవచ్చు, లేకపోతే ఆ పార్టీ నుండి నిన్ను సస్పెండ్ చేయొచ్చు. కానీ దానం నాగేందర్ మొగోడ్రా, ఒక గట్టి లీడర్ రా అను. వాళ్ళ అధికారాన్ని కోల్పోయినాక నీకు వాళ్ళ అరాచకాలు గుర్తుకొచ్చినాయా? ఒకవేళ పుసుకున మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఈ మాట అందువా? గప్చుప్పున అన్ని మూసుకొని అలా కూసుందు. ఆ పార్టీ అధికారం కొత్త ఒకవేళ మంత్రి పదవో అదో ఇదో కార్మిక శాఖను ఇంకో శాఖను అయితే మంచిగా దొబ్బి తినడానికి అలానే ఉంది. అధికారం కోల్పోయింది కాబట్టి ఇలా వచ్చి ఒర్రుడు గంతే. గిది లీడర్ లక్షణం అనిపించుకుంటుందా దానం నాగేందర్ గారు? లీడర్ అంటే ఒక తీరుగా ఉండాలి, ఒక నిబద్ధతతో ఉండాలి. అధికారం కోల్పోయినా అధికారం ఉన్నా క్యారెక్టర్ చంపుకోవద్దు. క్యారెక్టర్ చంపుకోకుండా ఒక సిద్ధాంతం మీద ఉన్నాడు లీడర్. అప్పుడేమో గుర్తుకు రాలేదా? ఉంటివి కదా 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఆ పార్టీలోనే ఉంటివిగా పాడై. మరి అప్పుడు వాళ్ళ అరాచకాలు గుర్తుకు రాలేదా? లేదా అప్పుడు గుండె లేదా? గుండె జారిపోయిందా? ఎక్కడికన్నా గుండె ఎక్కడికన్నా జారిపోయిందట. బీఆర్ఎస్లో మిగిలేదే ఆ నలుగురు కలిసి మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. అప్పుడు మీలాంటి దొంగ లీడర్ మళ్ళా దునుకుతారు అలా. కాబట్టి కేటీఆర్ గారికి ఒక మాట చెప్తున్నా, ఎవడెవడైతే ఇప్పుడు పార్టీలు మారిండ్రో వాళ్ళని మళ్ళా తీసుకుంటే ఇక మీరు కూడా క్యారెక్టర్ లేని వాళ్ళే. ఇప్పుడు మిమ్మల్ని అరాచకవాదులని, మీ అంత దుర్మార్గులు లేరని వీళ్ళంతా చెప్తాను కదా, మళ్ళా వీళ్ళే వచ్చి మీ దగ్గర కండవ కప్పించుకునే రోజు వస్తుంది. అప్పుడు వీళ్ళను చెప్పుతోటి దన్నినట్టు ఎవరిని తీసుకోకుంటే అప్పుడు మీరు క్యారెక్టర్లు ఉన్నారు. పురుగుల్లా చూసినారా? పురుగులలో చూస్తానే మీరు ఎందుకున్నారు? మరి అధికారం కోసం ఉన్నట్టే కదా. మీరే చెప్పక మీ ప్రవర్తనను, మీ క్యారెక్టర్ను మీరే బయట పెట్టుకుంటాను. ఒకడు నమస్తే పెడితేనే నమస్తే పెట్టకపోతే గాళ్ళు ఉచ్చగాని కేంద్రం వాళ్ళు నమస్తే పెట్టేది. మనం 10 సార్లు మందలు ఇస్తే వాడు ముఖం కూడా చూస్తలేడు, గావాన్ని ఎందుకురా అంటారు. ఆఖరికి ఆడోళ్ళు మన అమ్మలక్కలు ఇళ్ళల్లా ఏందావా అది మాట్లాడితేనే లేదు, దాని ఇంటికి ఏందావా పోయేది మనం అంటారు. ఆడోళ్ళకే గంత రేషం ఉంటే ఎమ్మెల్యేలు మీకు ఎంత రేషం ఉండాలి? పురుగుల్లాగా చూస్తా అంటే అలానే పడి సచ్చినాం అంటాను సిగ్గు లేకుండా. మీరు మొగోళ్ళు అయితే మీకు పౌరుషం ఉంటే, నిజంగా మీకు లీడర్ మనస్తత్వం ఉంటే ఆ రోజు నిజంగా మిమ్మల్ని పురుగుల్లాగా చూస్తే పార్టీ మారి రావాలి. అప్పుడు అప్పుడు మీరు మొగోళ్ళు అనిపించుకోవాలి. కానీ పార్టీ అధికారం కోల్పోయినాక కేటీఆర్ మమ్మల్ని అట్లా అన్నాడు, వాయిలు బరిగలు అందుకొని కొట్టిండ్లు, మా ఈపులంతా సాపి చేసిన ఎవరు నమ్ముతాడా ఈ కథలు? అధికారం కోల్పోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళని మీరు విమర్శిస్తాను. అధికారంలో లేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద రాళ్ళెత్తాను, వాళ్ళ మీద ఇంకా నిందలెత్తాను. ఇది కరెక్ట్ కాదు. ఇది అసలు మీ క్యారెక్టరే కాదు. ఇది మీరు క్యారెక్టర్ చంపుకొని అధికారం ఉన్న పార్టీ మెప్పు పొందడానికి కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద, పార్టీల మీద నిందలేస్తాననేది స్పష్టంగా అర్థమైపోతాను. ఇంకేమంటాడు? ఆయన ఫ్రెండ్స్ బినామీలు వేల కోట్లు దోచుకున్నారు, త్వరలో ఆ కథలన్నీ వెల్లడిస్తా. ఓకే సరే, మరి ఆ అధికారం ఉన్న పార్టీలో ఉండి నువ్వెన్ని సంపాదించుకున్నావు అది చెప్పు. నువ్వు కూడా ఉన్నావు కదా బీఆర్ఎస్లో, మరి నువ్వెన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నావు, నువ్వెన్ని అక్రమాలు చేసినావు, అవన్నీ కూడా ఇంకోళ్ళు బయట పెడతారు. అవి అధికారం అనుభవిస్తారట, వస్తారట, వాళ్ళు పురుగులాగా చూసినని చెప్తారట, వాళ్ళు బినామీలు అంత దోసుకున్నారని చెప్తారట. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయి పచ్చగా ఉన్న చోట వెచ్చగా బండాలనే సిద్ధాంతం వీళ్ళది. ఇంకేం లేదు దీంట్లో.